చెల్ అట్లెట్లా లొంగిపోతారు, తుపాకి ఎట్లా దించుతారు, సరెండర్ అయితే ద్రోహం చేసినట్టే అని సోషల్ మీడియాలో రాసేటోళ్ళ మీద పోలీసులు నజరేసిండ్రట. జర పాయలముండుండ్రి. గాళ్ళంతా అన్నలకు సానుభూతి పరులనో అన్నలతో లింక్ ఉన్నదనో సందు దొరికితే కేసులు పెట్టే ఛాన్స్ ఉందట మళ్ళా. చలో ఇక వార్త చూడుండ్రి. ఇంకో ఇద్దరు పెద్దన్నలు సరెండర్ అయినరు మన పోలీసుల ముంగట. చంద్రన్న, ప్రకాష్ అన్న. పెద్దపల్లి జిల్లాలో పుట్టిన చంద్రన్న అస్సలు పేరు పుల్లూరి ప్రసాద్ రావు. 45 ఏండ్ల కిందట అన్నలల్ల కలిసి కమాండర్ కెళ్లి సెంట్రల్ కమిటీ మెంబర్ దాకా పోయిండు. మొన్నటి కర్రెగుట్టల ఎన్కౌంటర్ కెళ్లి తప్పించుకున్నాడట. ఇప్పుడు 65 ఏండ్లు. ఇక బండి ప్రకాష్ అన్నది మంచిర్యాల జిల్లా మందమర్రి. మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్ అట. ఇప్పుడు ఏజ్ బార్ అయ్యేటరకు ఇద్దరికి పానం మంచిగుంటలేదట. నక్సలైట్లు లొంగిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆవాజ్ ఇచ్చినందుకు తుపాకీ పార్టీకే ఇచ్చేసి ఇవాళ డీజీపీ ముంగట సరెండర్ అయిందట. చంద్రన్న మీద 25 లక్షలు, ప్రకాష్ అన్న మీద 20 లక్షల రివార్డుంటే గా పైకం ఆళ్లకే ఇస్తుండ్రిగా. ఏడాదిలోనే మన పోలీసుల ముంగట 427 మంది మావోయిస్టులు లొంగిపోయిండ్రట. 64 మంది అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు. 30-40 ఏండ్లకెళ్లి ఉద్యమాన్ని నడుపుతున్న పెద్ద పెద్దోళ్ళు చాలా మంది బయటకు వస్తున్నారు. చూడాలే మరి ఆఖరికి ఏమైతుందో. మా సిద్ధాంతం అంటే మార్క్సిజం లెనిజం మావోయిస్ట్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఓడిపోలే, ప్రజల మధ్యలో ఉన్నది. మావోయిస్ట్ భావజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు.